నువ్వు చెప్పినా నేను చెప్పినా సరే, నువ్వు రమ్మన్నా నన్ను రమ్మన్నా సరే, సింగిల్ హ్యాండ్ గణేష్ అనే టైపు మా గణేష్ ఎన్ని నాటకాలు చేసినా ఎంత చేసినా సరే, డైలాగ్ ఏం చెప్పినా సరే తన బ్రెయిన్కి ఏం డైలాగ్ ఉందో అది ఎక్స్టెంపోర్గా చెప్పి ఎదుటివాడికి ఒక ఛాలెంజ్ పడేసి వాడి దగ్గర నుంచి రెసిప్రొకేషన్ తీసుకునే మనిషి మా గణేష్. ఆయన డైలాగ్ యాక్చువల్లీ చిన్న గ్రామటికల్ కరెక్షన్, ఢిల్లీ ఉంచా సుంతి హై. పేదవాడి మాటని కింద ఎవరు పట్టించుకోరు, పెన్షనీర్ మాటని అస్సలు పట్టించుకోరు. ఆ రోజుల్లో ఏం జరిగినా ఢిల్లీలో జరగాలి, ఢిల్లీకి వెళ్ళి చేయించుకుందాను రావయా అని చెప్తాడు ఆయన. కానీ ఢిల్లీకి వెళ్ళలేని, ఇంట్లో పొయ్యి కూడా వెలిగించుకోలేని ఒక ముసలి దంపతులు మేము, మమ్మల్ని ఎంకరేజ్ చేస్తాడు, ఫైట్ చేద్దాం దాంట్లో కూడా మళ్ళీ ఫైటరే. ఈజ్ అ ఫైటర్, గణేష్ ఈజ్ ఆల్వేస్ అ ఫైటర్. ఇంకొక డ్రామా చెప్పాలంటే మావాడి గురించి, రేయనక పగలనక, చెట్టనక పుట్టనక, వర్షమనక ఏమనక 15 కిలోలు భుజాన మోసుకొని పట్టాల మీద పనిచేస్తుంటే ఏమిచ్చిందయ్యా నీకు నీ సర్కారు అంటాడు ఆయన. ఎవరిని? గ్యాంగ్మెన్ని ఉద్దేశించి. గ్యాంగ్మెన్ పట్టాల మీద పనిచేస్తుంటే వాడి పిల్లానికి ఒంట్లో బాగాలేకపోతే పిఎఫ్ అప్లై చేస్తే ఆఫీస్ వాడు శాంక్షన్ చేయకపోతే ఈ డైలాగ్ చెప్తాడు, తెలుగులో హిందీలో. దాంట్లో ఆయన పేరు చెన్నయ్య. నేను జంగయ్య గ్యాంగ్మెన్ని, చచ్చినా సరే డ్యూటీ వదలనే టైప్ నేను. ఎవరి గురించి చస్తావు, నీ గురించి నువ్వు చావాలా, దాని గురించి నువ్వెందుకు చస్తావు అని చెప్పే డైలాగ్ అయింది. సో చెన్నయ్య. మేము ఇద్దరం రియల్ ఫైటర్ అంటే మా గణేష్. మేము స్టేజ్ మీద ఫైటర్లో మాత్రమే కావచ్చు, కానీ రియల్ లైఫ్ రియల్ ఫైటర్ గణేష్. టాలీవుడ్లో శ్రీహరి పేరు మీరు వినే ఉంటారు, ఆయన సినిమాలు చూసే ఉంటారు, కానీ ఆ యాటిట్యూడ్ మా గణేష్ది. అటువంటి మనిషి. ఆవిడ పట్టుకుంటే వదలడు, వదిలిన వాడిని పట్టించుకోడు బస్. కానీ ఆయన చేత పడ్డమే హ్యాపీ. అదే అదృష్టం వాళ్ళ పిల్లలకు కలిసి వచ్చింది. లేదంటే వేరే ఏ తండ్రి కూడా అంత మక్కువగా అంత ముగ్గురు పిల్లల్ని అంత ప్రయోజనాలుగా చేసి చూడాలంటే అది అందరి తండ్రికి సాధ్యమయ్యే పని కాదు. తన పని తను చేసుకుంటూ, తన బాధ్యత తను నిర్వహించుకుంటూ, ఎంత కష్టాల్లో ఉన్నా సరే కష్టాలు కన్నీళ్ళు బయటకు కనపడకుండా, తెలుసు వాడికి ఒక్కసారి మన కన్నీరు బయటికి వాడికి కనిపించిందంటే మన జుట్టు వాడి చేతిలో పెట్టినట్టే అని వాడికి తెలుసు. ఎప్పుడూ బయట కనపడినాడు. అటువంటి గుండె నిబ్ర ఉన్న వ్యక్తి నేను చెప్పుకుంటా, నా గణేష్, మా గణేష్. ఇటువంటి గణేష్కి ఆ దేవుడు, దేవదేవుడు అష్టైశ్వర్యాలు ఇచ్చిన, సుఖ సంతోషాలు ఇవ్వాలని చెప్పి, ఆరోగ్యాలు ఇవ్వాలని చెప్పి, పోస్ట్ రిటైర్మెంట్ జీవితం అంతా ఎంతో ఉల్లాసంగా ఉత్సాహంగా 100 మందిని ఇన్స్పిరేట్ చేసుకుంటూ, 100 మందిని ఇన్స్పైర్ చేసి, కొత్త ఆలోచన క్రియేట్ చేసి అందరినీ ముందుకు తీసుకెళ్ళాలని కోరుకుంటూ గణేష్ మనస్ఫూర్తిగా నేను, నా భార్య సభాముఖంగా ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాం. యూ షుడ్ హ్యావ్ ఎ వండర్ఫుల్ పోస్ట్ రిటైర్మెంట్ లైఫ్. ఆన్ బిహాఫ్ ఆఫ్ ఎంటైర్ గ్రూప్ ఐఎమ్ ప్రేయింగ్ ద గాడ్. థ్యాంక్ యూ. నాకు ఈ అవకాశం ఇచ్చిన గణేష్కి, మిగతా అందరికీ, విన్న మీకు, ఇచ్చిన వాడికి చాలా సంతోషం, చాలా థ్యాంక్స్. అంతేనా? అయితే విలన్ కమ్ హీరో అని చెప్పుకుంటా ఇక నుంచి, అది బెస్ట్. ఓకే, లాస్ట్ క్వశ్చన్ ఆఫ్ ద డే. ఎస్, మీరు లాంగెస్ట్ ఫ్రెండ్ ఎవరని చెప్పారు, షార్టెస్ట్ టైంలో క్లోజెస్ట్ ఫ్రెండ్ ఎవరని చెప్పలేదు. ఇంకా దాంతో ఈ క్వశ్చన్ పేపర్ ఫినిష్ చేశాను. ఎనీవే, థ్యాంక్ యూ. ఇట్స్ ఆల్ ఫర్ ఫన్. ఇక్కడ ఏది మాట్లాడినా కూడా మీ అందరినీ ఒక ఆహ్లాదంగా, ఒక ఎంటర్టైన్మెంట్ చేయడానికి ఇవన్నీ చేసాం. ఇందులో చాలా ఒరిజినల్ మ్యాటరే ఉంది. ఇక్కడ మాట్లాడిన ఏ స్పీకర్కి కూడా నేను వాళ్ళకి చెప్పలేదు, వాళ్ళు మాట్లాడతారు. ఎవరికి కూడా నేను చెప్పలేదు, మీరు మాట్లాడతారు. ఇప్పుడు కూడా నా లిస్టులో 16 మంది ఉన్నారు, 8 కవర్ అయింది. అల్టిమేట్గా ఫైనల్ చేస్తున్నాం, ఎందుకంటే మనకు లేట్ అవుతుంటే బాగుంటుందని. సో వాట్ ఈస్ ద క్వశ్చన్? షార్టెస్ట్ టైంలో క్లోజ్ ఫ్రెండ్స్. షార్టెస్ట్ టైంలో క్లోజెస్ట్ ఫ్రెండ్ అంటే నేను 2016లో ఒక సింగర్గా మారాను. అంతకుముందు బాత్రూంలో చిన్నగా మియావ్ 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 అని పాడేవాడిని. తర్వాత 16లో ఒక స్మూల్ యాప్లో సింగర్గా అయ్యాను. 2021లో ఒక 5 ఏళ్ళు కెమెరా ముందు పాడేసి ఇది మనకు సెట్ అవ్వదని చెప్పి స్టేజ్ మీదకి వెళ్ళిపోయాను. 21 నుంచి స్టేజ్ మీదకి వచ్చాను. అలా ఆ స్కూల్లో పాడిన వాళ్ళు ఇక్కడ చాలామంది ఉన్నారు. ఉమా గారు కూడా వచ్చారు. ఈరోజు పొద్దునే చెప్పాను వాడికి, ఎందుకంటే నా ప్రోగ్రామ్ అంతా ఎంత అన్సర్టైనిటీగా ఉందంటే ఈరోజు పొద్దున దగ్గర 20 మందిని పిలిచాను. ఫ్రెష్గా అప్పుడే పిలిచాను. ఎందుకంటే ఎప్పుడు వస్తానో ఆ ఊరికి పోతున్నాను, అక్కడి నుంచి రావాలి, పూజ చేసుకొని రావాలి, ఇది ఎక్కడ ఉంది, ఎంత కొంచెం చాలా ప్లానింగ్ కావాల్సి వచ్చింది. సో అలా 21లో సింగర్గా స్టార్ట్ అయిన తర్వాత ఒక గ్రూప్ ఏర్పడింది మాకు. 10 సింగర్స్ ఉంటాము.
వాళ్ళు ఎలా పాడతారని నేను ఇప్పుడు అడగను, నేను ఎప్పుడు ఎలా పాడతాను వాళ్ళు కూడా అడగరు, పాడతాం. అది పాటే అంటారు అందరూ. సో అలా ఒక గ్రూప్ ఉంది. అందులో వేదవతి గారు నాకు స్కూల్లో పాడేవారు. స్కూల్లో పాడితే ఆవిడ ఎప్పుడు ఆ తులిప్స్ చెట్లు ఉంటాయి కదండి, అది వెనక బ్యాక్గ్రౌండ్ పెట్టేది. అమ్మో ఇవి ఎక్కడో తులిప్స్ అంటే ఏదో అమెరికాలో ఏమో అనుకొని, సర్లే అండి ఎలా ఉన్నారు ఏం సంగతి, మీరు తులిప్స్లో అమెరికాలో ఉంటారంటే, లేదండి తనకనండి అండి. నేను అలబెట్టండి అన్న, జస్ట్ 1 కిలోమీటర్ 2 రోజులు. సో ఆ విధంగా ఆవిడ పరిచయం అవ్వడం. అలాగే మిగతా వాళ్ళందరూ మా సింగర్స్ కంసు షణ్ముఖం గారు, యాదగిరి గారు, వాళ్ళ హస్బెండ్ వైఫ్ ఇద్దరు సింగర్స్. ఈవిని ఫస్ట్ ఆయన పాడేవాడు కాదు, ఆయన పోలీస్ ఆయన చూసారు కదా లాస్ట్లో ఎర్ర చొక్కా వేసుకున్నాడు చూడండి, ఆయన పోలీస్ ఇన్స్పెక్టర్ అనమాట. ఈవిడ పాడతానంటే ఈవిడ తెచ్చి సింగింగ్ గ్రూప్లో పాటలు పాడిపించేసి వెళ్ళిపోయాడు. మెల్లమెల్లగా ఆయన కూడా లాగి ఆయన కూడా పాడతాడు అనమాట. కొంచెం ఇంకా బాలసుబ్రహ్మణ్యం లెవెల్లో ట్రైనింగ్ అవుతున్నాడు. అయితే మా హనుమంతరావు ఈ పాటల కోసం నాకు స్ఫూర్తి కిరణం బిరుదు కూడా ఇచ్చాడు, అందరినీ స్ఫూర్తిదాయకంగా పాడిస్తామని. సో తక్కువ టైంలో నాకు దగ్గరైన వాళ్ళు, ఎందుకంటే నేను లాలాపేట వాళ్ళు తారనాక కాబట్టి, వాళ్ళు పాటల కోసం వాళ్ళు తిరిగిపోవడం, వాళ్ళు మా పాటల కోసం మా దగ్గర రావడం, అలాగే ఒక మంచి ఫ్యామిలీ ఫ్రెండ్గా దగ్గర అయ్యారు. వేదవతి గారిని 2 నిమిషాలు మాట్లాడదాం. ఏం తెచ్చారు ఆవిడకి? పేరు వేదవతి. ఇది దొండకాయ ఫ్రై. ఇక్కడికి కనిపిస్తుంది, చాలా బాగుంటుంది. ఈ హోటల్లో దొండకాయ ఫ్రై చాలా బాగుంటుంది. దొండకాయ ఫ్రై ఎక్కడ తినను, ఇక్కడ బాగుంటుంది. తిన్న తర్వాత చెప్పండి బాగుందని లేదా చెప్పిపోండి. ఇది మాత్రం మిగతా ఐటమ్స్ అన్ని సూపరే. ఇది మాది పోలీస్ డిపార్ట్మెంట్ అండి. మేము పిల్లలు అమెరికాలో ఒకళ్ళు, ఆస్ట్రేలియా ఒకళ్ళు ఉంటారు. అప్పుడప్పుడు పోయేదాన్ని, అందుకు ఫోటో అలా పెట్టాను. తర్వాత సార్ చెప్పినట్టు సింగింగ్ అంటే నాకు చాలా ప్రాణం అండి, అసలు పాటలు ఉన్న ప్రాణమే ఏంటి. అయితే సారు చెప్పేది అన్నట్టు, ఇట్లా స్కూల్లో ఉన్నప్పుడు కొంచెం నాకు భయపడిపోతాయి, ఇప్పటికీ ఇంకా కొంచెం పోలే భయము. ఇట్లా నీ వాయిస్ బాగుంది కానీ నువ్వు వాడింది వినవడట్లేదమ్మా ఇట్లా అని అనుకోకుండా, ఇట్లా మా కింద వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారు, మా కిందనే మేము పైన ఉన్నాము, అనుకోకుండా అలా జరిగిపోయింది. పాటలు పాడియడం, స్టేజ్ ఎక్కియడం అనేది ఫస్ట్ టైం అండి నేను స్టేజ్ ఎక్కడం అనేది. అంతే, ఇంకా అంతకన్నా ఏం చెప్పాలి అర్థం కావట్లేదు, టైం కూడా లేదు. చాలా చెప్పాలి సార్ గురించి కానీ, శ్రీదేవి గురించి కానీ. మాకు అన్ని విధాల్లో బెస్ట్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అంటే ఫ్యామిలీ ఫ్రెండ్స్, అమ్మా నాన్న అందరికన్నా ఇంపార్టెంట్ వాళ్ళు మాకు. అది బాగుంది. థ్యాంక్ యూ. ఒక నిమిషం. సహధర్మచారిణి అంటే ఇది. ఆవిడకి కదా నేను మైక్ ఇచ్చాను, అది ఆయనకి ఇస్తుంది చూడండి. అంతే కదా మరి, అంతేగా. ఇప్పుడు మా ఆవిడ చెప్పినట్టు, ఇప్పుడు అనుకోకుండా మా స్నేహితం అట్లా కుదిరింది. స్మూల్ నేను సర్వీస్లో ఉన్నప్పుడు మా మిస్సెస్ను ప్రోగ్రామ్స్లో అటెండ్ చేయడానికి కుదరకపోయేది. నేను ఎప్పుడు అయితే రిటైర్ అయ్యానో, సార్ స్మూల్లో యాప్లో పాడుతుంటుంటే ఇట్లా పరిచయం అయ్యి, మా కిందనే వాళ్ళ ఫ్రెండ్స్, ఫ్యామిలీ ఫ్రెండ్స్, కమిడియన్స్ ఉంటే ఇట్లా పరిచయం అయ్యి వచ్చారు. అప్పటి నుంచి మీకు ఎంకరేజ్ చేయడం, నీలో చాలా టాలెంట్ ఉందమ్మా, నువ్వు ఎందుకు భయపడతావు, నువ్వు ఇచ్చేస్తావు అంటే, నేను కూడా ఆమెను సర్వీస్లో ఉన్నప్పుడు నాకు చాలా సహకారం చేసింది. ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో నేను ప్రతి ఈవెంట్కి తీసుకెళ్తాను, చేస్తాను. సారు మీరు ఎంతో సైలెంట్ ఉంటారు, మీలా కూడా చేయండి ప్రయత్నం అని మమ్మల్ని కూడా లాగారు. ఇప్పుడు మిత్రులు అందరు చెప్పారు కూడా, గణేష్ మామూలు ఒట్టి మనిషి కాదని, అందరినీ ఇట్లా లాగుతాడు అని. ఆ విధంగా ప్రేమతో మమ్మల్ని దాంట్లో ఇచ్చేశాడు. ఇప్పటికే నాకు సలహాలు ఇస్తూ అన్నీ చేస్తూ ఎంకరేజ్ చేస్తాడు. మా టీం అందరికి కూడా సారు స్ఫూర్తిదాయకం. ఆ మిత్రులు ఎవరు ఇచ్చారు, నిజానికి కృషి వరుడు అది అని ఇచ్చారు. 100% ప్రూఫ్ నేను చూశాను. గణేష్ గారి గురించి నిండు 100 ఏళ్ళు ఇంకా చేసుకుంటూ ఇద్దరు దంపతులు హ్యాపీగా ఉంటూ అందరినీ ఆనందపరుస్తూ మమ్మల్ని ఇట్లే అన్ని ప్రోత్సహించాలని కోరుకుంటూ, ఆ భగవంతుని సదా వెంకటేశ్వర స్వామిని కోరుకుంటూ ఇది చేస్తున్నాను. థ్యాంక్ యూ. సూపర్ సార్. నా పేరు శ్రీదేవి గణేష్ అండి. మాకు 3 పిల్లలు. ఈ నెల అంటే చాలా స్ట్రిక్ట్గా ఉంటాడు, పిల్లల దగ్గర కాదు, పెళ్ళం దగ్గర కాదు, అందరి దగ్గర స్ట్రిక్ట్గా నడుపు. అందరికీ ఒప్పుకున్నారు కదా, నేను చెప్పడం కాదు, మీరు మీ నోటితో మీరే చెప్పారు. అది కూడా గ్రేటే. ఎందుకు అంటే, ఇప్పుడు ఒక పిల్లలు ఎదుగుతున్నప్పుడు కానీ, వాళ్ళు ఒక దారిలోకి వచ్చినప్పుడు కానీ, తండ్రి ఏం చేస్తాడు, ఏం కాదు నాన్న, నేను చూసుకుంటా, ఏం కాదు, మీరు ఎంత కష్టపడే అవసరం లే, నేనున్నా, నాకు వెనక ఆస్తులు ఉన్నాయి, నాకు అవ్వండి ఇవ్వండి అని చెప్తాడు కదా. కానీ నేనేం చెప్పడు, ఎవ్వరికి నేనేం పెట్టా, మీరే పైకి రావాలి, మీరే ఎదగాలి, మీ వేలో మీరే రావాలి, నీ గురించి నేను 1 రూపాయి కూడా ఆశ పెట్టను, నాది నీకు ఇస్తానని యాక్సెప్ట్ చేయమా. అంటే వాళ్ళకి ఇస్తానేమో, మనము ఇప్పుడు స్కూల్లో అప్లికేషన్ నింపాలి కదా,
అప్లికేషన్తో సహా వాళ్ళే నాన్న ఒక లెటర్ రాయాలంటే నువ్వు రాయి, అది కరెక్టా కదా నేను కనెక్ట్ చేస్తాను, అంతేగాని నేను రాస్తాను రా నేను చేస్తాను అన్నాడు. అట్లా వాడు ఇంత స్ట్రిక్ట్గా ఉండబట్టి ఇప్పుడు పిల్లలు చాలా మంచి స్టేజీలో ఉన్నారు. ఒకడు గూగుల్లో ఉన్నాడు, ఒకడు యూకేలో ఉన్నాడు, ఒకడు టెక్సస్లో మార్వెల్ కంపెనీలో ఉన్నాడు. నేను నిజంగా అదృష్టం ఈయన చేసుకున్నాక. నిజంగా నాకు ఎంతకన్నా నాకు ఇంకేం వద్దండి. ఇప్పుడు ఆ భగవంతుడు కూడా ఏం అడుగుతున్నానంటే ఈయన హ్యాపీగా చూడు, నేను హ్యాపీగా ఉండాలి, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి అంతే. అందులో వాడు కరిగిపాటు అంటాడు, అందులో నువ్వు ఎందుకు ఉండాలి అదే తప్పు అంటాడు. కానీ నేనంట మనం ఉంటేనే కదా వాళ్ళు కూడా. అందుకని మనం ఎప్పుడు నవ్వుతుండాలి. మన సమస్యలు అన్నీ ఉంటాయి, అన్ని సమస్యలతో పాటు మనం కూడా పోరాడితే ఆ సమస్యలు ఇంకా ఎక్కువ వస్తాయి. ఈ సమస్య కదా ఏం కాదు, దీన్ని ఎలా సాల్వ్ చేయాలి అని చెప్పి ఆలోచించే, సమస్య గురించి ఆలోచించకూడదు. అది నాకు గట్టి సపోర్ట్ అనమాట. దేనికైనా మంచి కానీ చెడు కానీ అన్నిటికీ సపోర్ట్ ఇచ్చారు. నిజంగా ఆ దేవుడికి నేను నిజంగా కృతజ్ఞతను. ఏమంటారో నాకు తెలియదు, నేను చెప్తున్నా. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఐ లవ్ యూ సో మచ్. లవ్ యూ సో మచ్. అదే నాకు ఒక్కటే బాధ, పిల్లలు కూడా ముగ్గురు ఉంటే 70 ఏజీలో గ్యారెంటీగా నేను అక్కడ మొక్కొని వచ్చాను. ఏమండి 70లో నేను నా ముగ్గురు కొడుకులు ముగ్గురు కోడలు వాళ్ళ పిల్లలతో ఉండాలి, హ్యాపీగా చేసుకోవాలని ఆ శివని కోరుకొని వచ్చాను. తప్పకుండా చేస్తాను. అదే నాకు రావండి ఆ ఊళ్ళు పేర్లు కూడా. అక్కడ 60లో పూజ చేస్తారు, 70లో చేస్తారు, అక్కడ సంవత్సరం 10 years ఒకసారి చేస్తారు. నిజంగా అక్కడ చూస్తుంటే చాలండి, జన్మ ధన్యమైపోయింది. అక్కడ అంత 80 సంవత్సరాలు 90 సంవత్సరాలు వాళ్ళు అలా వస్తుంటే మనం ఎంత తృప్తిగా ఉందంటే, మనకున్న సమస్యలు మొత్తం వాళ్ళు స్నానం చేపిస్తారు ఆ 16 కలశాలతో. అప్పుడే మనది మళ్ళీ 16 ఏజ్ వచ్చేసినట్టండి. 16 సంవత్సరాలు వచ్చి అంత ఎనర్జీ వచ్చేస్తుంది మనకి. అదేంటంటే తెలియదు. అన్ని హోమాలతో వాళ్ళు మంచి మనసుతో అంత ఆశీర్వదించి మనకి తల మీద స్నానాలు చేపిస్తే మనకి అంత ఎనర్జీ వచ్చేసింది. అంటే ఇప్పుడు మాకు 50 ఏళ్ళు అయినా 16 సంవత్సరాలు ఉన్న ఎనర్జీ వచ్చేసింది. సో మీరు ఎవరైనా సరే, అంటే ఇప్పుడు అందరం ఇక్కడ ఉన్నవాళ్ళు 60+, రాబోయే 60+ వాళ్ళు కంపల్సరీ మీరు వెళ్ళి ఆ దేవుణ్ణి ప్రార్థించుకొని అక్కడ చేసుకోండి. అంటే ఎవరైనా చేస్తున్నారు, ఒక తమిళన్సే కాదు. నేను తెలుగు, ఈయన తమిళ్ అండి. ఇక్కడ చాలా మందికి డౌట్ వస్తుంది, మా తెలుగుగా తమిళ అని తెలిసిన వాళ్ళు ఉన్నారు, తెలియని వాళ్ళు మా ఫ్రెండ్స్ కూడా ఉంటారు కదా. అందుకని నేను తెలుగు, ఈయన తమిళ్ అనమాట. హిందీ, ఇంగ్లీష్, మలయాళం, కన్నడ అన్ని ఆల్ లాంగ్వేజెస్ మనయే. ఓకే, ఇప్పుడు అందరు చాలా మంది అంటారు మమ్మల్ని, మేము బయట మీది లవ్ మ్యారేజ్ అండి అని అడుగుతారు. ఇదే అడుగుతారు, ఎందుకు మరి వాళ్ళకి ఏమనిపిస్తుంది నాకు తెలియదు. ఓకే, ఇప్పుడు కేక్ కట్. సారీ వాళ్ళు చాలా లేట్ అవుతుంది, ఏమనుకోవద్దు. మంచి మనసుతో సండే కదా, హ్యాపీగా చేసుకుందాము. కేక్ కటింగ్ మీరు అందరు ఉండాలి. మీ అందరు విషెస్ మాకు, మీ ఆశీర్వాదం కంపల్సరీ కావాలని మంచి మనసుతో మమ్మల్ని దీవించాం. వాడికి అసలు టికెట్ కూడా దొరకలేదు. వాళ్ళు చెయ్యాలి డాడీకి, నేను 60లో నేను ఉండాలి, ముగ్గురు పిల్లలు ఒక్కళ్ళని అటెండ్ అవ్వాలి డాడీ అని చెప్పేసి 3 ఫ్లైట్లు మారి వచ్చాడండి. ఎంత కష్టపడి వచ్చాడు పాపం. వాడి ప్రోగ్రామ్ సక్సెస్ చేస్తే కానీ వాడు హ్యాపీగా ఉన్నాడు. ఇంకేం చేద్దాం డాడీ, ఇంకేం చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్ వచ్చేసి. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ సో మచ్. ఓకే అండి, థ్యాంక్ యూ. సో అక్కడి నుంచి వచ్చి నా కోసం ఇంత గ్రాండ్గా, ఇంత హ్యాపీగా ఒక కాన్సెప్ట్ డెవలప్ చేసి, నా కొత్త ఐడియాతో అందరితో మాట్లాడించి అందరిని ఇన్వాల్వ్ చేసి, నేనే పెద్ద తోపు అనుకుంటే నాకంటే పెద్ద తోపుగా క్రియేట్ అయ్యాం. థ్యాంక్ యూ సో మచ్. సూపర్, థ్యాంక్ యూ. ట్రైన్ ఉందా? పేరు లేదు.
అటు వెళ్ళిపోతే ఏడమ థ్యాంక్ యూ. ఫైనల్గా డిన్నర్ టైం ప్లీజ్ ప్లీజ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంట్లో వాలి తండ్రికి ఒక ప్రయోజకుడైన కొడుకు ఉండాలి, ఆ కొడుకు ఒక ఫంక్షన్ చేయాలి, ఆ తల్లి ఆ రోజు ఏడాలి. అది